నిజం చెప్పక్క అన్నయ్యకి జాబ్ ఉందనే పెళ్లి చేసుకున్నావు కదా సిస్టర్ కామెంట్ చేశారు. మేబీ తను న్యూ సబ్స్క్రైబర్ అనుకుంటా. లేదు సిస్టర్, జాబ్ ఉందనే కాదు, జాబ్ లేకున్నా తననే పెళ్లి చేసుకునేదాన్ని. సో లవ్ అలాంటిది. మరి ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు మా బావతో బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పానీపూరి అడిగినా సరే ఒక్కసారి కూడా ఇక్కడ తినిపించవెందుకు అని మొహం మార్చుకుని అడిగాను. ఇక వెంటనే మా బావ ఇక్కడున్న పానీపూరి బండి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అసలు తను పొయ్యి అలిగించలేదు, గప్చుప్ కలపలేదు, ఏం లేదు. గప్చుప్ సోప్ ఉంటుంది కదా, అందులో అన్ని ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. జస్ట్ ఆ వాటర్ లో డిప్ చేసి ఇస్తున్నాడు. వామో ఇది తినడం నా వల్ల కాదని చెప్పి వెంటనే అక్కడ నుంచి వచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇక్కడ పానీపూరి టేస్ట్ చేయలేదు. మా పిల్లలు ఊకే అడుగుతున్నారని చెప్పి ఇంట్లోనే పానీపూరి ఇలా ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ దొరకనివి ఖచ్చితంగా ఇంటి దగ్గర సాటిస్ఫై అయ్యేలా తినేసి వస్తాము. ఇక మెయిన్ గా మా పిల్లలకైతే మా బావ రోజు ఈ గప్చుప్ తీసుకువస్తాడు ఇంటికి వెళ్తే. అండ్ బిర్యానీ కూడా ఖచ్చితంగా 4-5 టైమ్స్ తింటాము హోటల్లో. అవును, మీరు ఎక్కువగా ఏం ఫుడ్ మిస్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి.